స్వీయ వ్యక్తీకరణని ఎలా, ప్రశ్నలు ఎలా ఉంటాయి, జవాబు ఎలా రాయాలి అన్నప్పుడు మొదట మనం సార్ చెప్పినట్టు లఘు సమాధాన ప్రశ్నని తీసుకుందాం. మనకి 9th క్లాస్కి వచ్చేసరికి 5 నుంచి 6 వాక్యాలు రాయమంటారు. చాలా స్పష్టమేంటంటే చాలా చోట్ల జరుగుతున్న ఒక తప్పిదమే, సొంత మాటల్లో రాయమన్నారు కానీ సొంతగా రాయమనిలే. సొంతగా రాయమంటే ప్రశ్న ఒకటి, పాఠం ఒకటి, మీరు రాసే జవాబు మరొకటిగా ఉంటుంది. అలా ఉండకూడదు, అది కాదు. పాఠంలోని అంశాన్ని పుస్తక భాష కాకుండా, పుస్తకంలో ఇచ్చిన అంశాన్ని యథాతథంగా రాయకుండా మీ మాటల్లో, మీ పదజాలంతో, మీ అవగాహనతో రాయమనడం దాని ప్రధాన అర్థం. 5 నుంచి 6 వాక్యాలు అన్నారు. ఈ 5 నుంచి 6 వాక్యాలు ఏం రాయాలి? ఇందాక ముందు కూడా చెప్పుకున్నాం, స్వభావం, అది చాలా ఇంపార్టెంట్. ఏమి అడిగాడు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మిమ్మల్ని అడిగింది ఏంటి, అడిగిన దానికి అనుగుణంగా రాయాలి. అడిగింది ఏంటో తెలవాలి అంటే 2 పదాలు ఉంటాయి నాన్న. తెలుగులో అయితే విషయము, సందర్భము. విషయము, సందర్భము. ఇంగ్లీష్లో చెప్తాను, కంటెంట్ అండ్ కాంటెక్స్ట్. ఈ 2 తెలిస్తేనే లఘు సమాధాన ప్రశ్నలు చక్కగా రాస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. పాఠం మొత్తం రావడం ఒక ఎత్తు, అడిగిన ప్రశ్న ఎక్కడిది అనడం ఒక ఎత్తు. అది ఏ భాగం నుంచి అడిగాడు. తెలుగు పుస్తకంలో ఉన్న అడ్వాంటేజ్ అందరికీ తెలిసిందే, పాఠాన్ని మనం భాగాలుగా విభజించి ఇచ్చాం. ఏ భాగంలో ఏముందో తెలిస్తే కూడా లఘు సమాధాన ప్రశ్నలకు చక్కటి జవాబు రాయొచ్చు.